అంటే మీకు సభ మందుకు అవును నన్ను ప్రశ్నల బల తెలపండి ప్రయాసరా తెలుగు హాలికిచ్చి బామోదరు సాని నాకు దోషం వాడిల బేరం పోదల తీలాను అమాదురు సాని మామాదురు సాని నాకు మనకు 7 మంది కొడుకులు 6 మందికి సేద్యములు చేయడానికి ఎద్దులు ఉన్నాయి మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి ఎద్దులు లేని కారణముగా మిగతా వాళ్ళు ఎవరు కూడా సేద్యము చేయలేదు కాబట్టి ఎవరికే మాకాడ అర్థం లేదు మామా కూర్చో చూడలే నకలు చూడు వాళ్ళకల కాదా మగవాళ్ళ కాదు కాబట్టి అవుతారు మళ్ళీ అక్కడ నగేదే మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి ఎద్దుల కోసం ఆడల పేరు మోదల్చినాను ఏం కొద్ది అట్లా వాడు నీ మనమ్మని ఏదైనా సందేహం ఉన్నదా బామదర్శాని పెద్దలు వేరం పోతున్నారు నాదో సందేశం వాళ్ళకి ఇస్తారా నాదా మంది కొడుకుల సంపద మనకే కలిగారు 6 మంది కుమారుల మీద పెళ్ళి చేసి మన చిన్న కుమారుడు ఎంగళడికి ఎద్దులు లేని కారణముగా మిగతా వారు ఎవరు కూడా సేద్యము చేయలేదు అవునా కాబట్టి నేను కోడలు బేరం బదుల్చినాను నీ మనమ్మని ఏదైనా సందేహం ఉన్నదా బామదర్శాని మనకి 7 మంది కుమారులు కలిగి ఉన్నారు అవును కదా 7 మంది కుమారుల్లోనా 6 మంది కుమారులు పెళ్లి చేస్తున్నాం అవును మన చిన్న కుమారుడికి పెళ్లి కాలేదు కదా మరేశ్వర అవును పెద్దల బేరం చూసుకొని మన చిన్న కుమారుడికి మంచి పెళ్లి సంబంధం చూసుకురండి తక్షణమే మాకు కావాల్సిన భోజనములు మన తలారవైన చేత కట్టి పంపించిన మన చిన్నకుడు వెంగళడికి ఎద్దుల కోసం పరమట దేశం కోడల బేరం వెళ్ళి వచ్చేది మా దొరసాని బాగా తాగువా ఆడాడ దూరుతున్నారంటవా ఆడ దూరేస్తురే ఈ టేబుల్ కింద దూరం ఈ టేబుల్ కింద మేము దూరుతాండే నీ ముసలి మగం ముసా అలాగనే అవును ఆడపకారమే మనకి తలారం ఏంటి తీసుకున్నా సద్దనంగా నాదా అలాగే మా దొరసాని రెడ్డి మాటల్లో ఆలకించని నగిరి లోపల బయలుదేరినే
సత్య అన్న మోడి కట్టినాను, 10,000 కాసులు కూడా కట్టినాను, కాసులో భోజనాలు కూడా దండిగా కట్టినాను. అవునవును. చూడు ఏందమ్మా ఎంత కట్టినావు? వాన మాదిరేమి నీకు ఎవరా అతా పోతే పరిగెత్తే చెట్లుంటే పడిపోద్దమ్మా. ఏమి రమ్మెలు కొరుస్తావా? అయ్యా అని జనకర్లు దొక్కేసి గోమునండమ్మా, మోట్లు వెళ్ళిపోతాయి మళ్ళా. రెడ్డి కోవలిగా మీ అమ్మ కట్టింది ఎవరా? అమ్మ కట్టింది. ఎప్పుడు? 3 రోజులు అయినంట. ఏయ్ లేకుంటే భోజనాలు కట్టింది. భోజనాలు ఏమేం కట్టింది? కట్టిందిలే మనకు కావాల్సినవి అన్ని కట్టింది కదా. పాగేట్లో చెప్తా కదా తక్షణమే అలాగనే నా చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దుల కోసం అలాగనే బయలుదేరదాం. కొండరు మాలు రెడ్డి చూద్దాం పిల్ల మెట్టులే కాళ్ళకు దుడిగా దిగబోయినారే పిల్ల మెట్టులో కాళ్ళకు దుడిగా వెంట వీసను రాఘవలారెడ్డి పాగెట ఒడ్డుకు చారవసడు రాఘవలారెడ్డి పాడుతున్న పాగే ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి పాగేటులో తిని భోజనములు మరి అలా కనపడుచున్న పావుగొండకని వెళ్దాం రా. అలాగే బయలుదేరప్ప. పాగెటు ఒడ్డు విడిచినాడు రా రాఘవలారెడ్డి ఇంటినట్టు ఏ రామలస్తాడు రాఘవలారెడ్డి ఇంటినట్టు ఏ రామలస్తాడే రాఘవలారెడ్డి పావుగొండకు చేరవస్తాడు రాఘవలారెడ్డి పావుగొండకు చేరవస్తాడు రాఘవలారెడ్డి. ఇదే పావుగొండపురి పట్టణం. అవునవును. ఈ ఊర్లో నా చిన్న కొడుకు వెంగళరెడ్డి ఎద్దుల కోసం వచ్చాం కాబట్టి మరి మాటలు వినగానే చదువాపూర్వే మాటల్లోనే వస్తున్నాడు దేవా. అతను రాని ఎద్దులు కొన్ని ఓలుగొండ రాజ్యానికి తోలిచ్చాం. సరే అయ్యదండాము అంపదండాము రాఘవలారెడ్డి ఇన్నడు రాణి మారెడ్డి గారు ఏలవ శ్రీరయ్యా ఎన్నడు రాని మారెడ్డి గారు ఏలవ శ్రీరయ్యా రాఘవలారెడ్డి. అప్పారెడ్డి గారు అయ్యా సరే బాబుగురవయ్యా సుఖీమో చల్లగా వర్దిల్లమయ్యా సరే బాబుగురవయ్యా. మహాభాగ్యమైన దేవా అయినను అవును ఆ యొక్క ఓలుగొండ నుంచి ఈ యొక్క పాల్గొండకు వచ్చిన కారణములు ఏమిటయ్యా? అయ్యా సరే బాబుగురవయ్యా. అప్పా నాకు 7 మంది కొడుకులు, 7 మంది కుమారులు, 6 మందికి సేద్యములు చేయడానికి ఎద్దులున్నాయి. అవును. నా చిన్న కొడుకు వెంకటరెడ్డికి ఎద్దులు లేని కారణమున నీ దగ్గర నా ఘాటికి ఎద్దులు ఉన్నాయని తెలిసి ఆహా అలాగే ఎద్దుల కోసం వచ్చామయ్యా. అప్పారెడ్డి గారు కాడి ఎద్దుల కోసమై అవును ఆ యొక్క ఓలుగొండ నుంచి ఈ యొక్క పాల్గొండకు నడిచి రావడం అవసరమా? నాకు చింతకంత చీటీ రాయిచ్చింటే మంచి పాడకాడి ఎద్దులు చూసి తోలిపోయాను కదయ్యా. ఆ మాట అన్నందుకు చాలా సంతోషమైనను. కనుక నా వెంట తలారివాడు వచ్చాడు. అవును. తలారవానికి ఎద్దులు బాగా ఏ ఎద్దులు బాగుంటాయి సేద్యానికని మనకు తెలుసు బాగా. అవునులే. అతను ఉన్నాడు కాబట్టి అతను పంపిస్తాను. సరైన ఎద్దులు కూడా మన ఓలుగొండ రాజానికి తోలిచ్చే బాధ్యత కూడా నీదేనయ్యా. అలాగైనా పారెడ్డి తలారి ఇతడు సరదా గురవయ్యా. తెలిసిలే మంచి ఎద్దులు కొండరా.
కూర్చో చెప్తా. బాండ ఉన్నా బాగున్నానా? పెన్నమ్మ బెడ్లు బాండరా? బాగానే ఉన్నారనా? 50 ఎద్దులు. ఈ మందంతా మందా? ఏం ఆవు గొడ్లు కన్ను గొడ్లు మెటకు తెస్తాను. టైం అయిందా? అవి జనకర్లు మేసినాయిలే. నామకర్లా నామ ఎక్కి కుర్రలు కాళ్ళ ఈ రెండు బట్టి అవి ఇంకా పొల్లు వేసిండ్లా. ఇంకేంటికి అసలు పనులు ఉండేటి ఊసిపింటే అది ఇంకా పొల్లు వేసిండ్లా. అట్లా అవే అవే ఆ లాస్ట్ది ఇదే. దాని గూటం చూడని ఉంది సక్రంగా. గూటం చూడలే. గుడి కుదిలిన 2 బైకొండ కుదిలినా. ఇంకే ఉండేది నీ తవ్వ. 2 చూడు అక్కడ. ఇవన్నీ ఉండేటివన్నీ ఎట్లా చేసి పెడతాను. వెనకాల ఉన్నాయి చూడు. చూడు అది వద్దులే. వెనకాల ఉండేటివా? అది మన కుర్ర. అది చూడా రెడ్డి మాకు తెలిసినాడు. 2 కలిసి 50,000 చేసుకోపన్నా. బాగా ఇస్తే ఖర్చులకే 50,000 అంటే మేము నెత్తిన రాయిలు వేసుకుందామా? ఇంకెట్లా 50,000 2 మాట కథొద్దు. మాట చెప్తా. 74,000 ఇస్తా. నువ్వు వేసిన ఎట్లా 14,000 తగ్గిస్తే నేను చాలా మోసపోతానా. మేము ఎట్లా బతికేది? నువ్వు 30,000 చేసుకోపోయినా స్వామి. నువ్వు నోరు జరద్దు. 80,000 ఇస్తా పట్టి. నీ కాళ్ళైనా మొక్కుంటానా. నువ్వు అంత పని చేయినా 20,000 చేసుకోపోనా. నీ కాళ్ళు మొక్కుంటే సమయం. నువ్వు మమ్మల్ని ఎందుకు పేదవాళ్ళము ఎందుకు సేద్యం చేసుకొని బతుక్కుంటానమ్మా. చూడు 95,000 ఇస్తా పట్టి. నీ కాళ్ళకి దండ పెడతానా. లాస్ట్ 10,000 చేసుకునే మేము ఎందుకు ఆవులు మేపుకుని కాళ్ళు మొక్కుంటా 99 ఇస్తా పట్టి. 5,000 చేసుకోపోనా. ఉన్ని పోనీ నేను చెడిపోయిన బాధలే. నువ్వు బాగా నేనైనా బాగుపడిందేదా? నాకు సక్రంగా తెలియదా? కోపనాశనము గోదర్శనము తోలుకొని పోతావునా? కాదా ఇట్లా అయిపోతాండి. ఇది ఏందిరా అంటారా? ఇట్లా అయిపోతానన్నా. ఎంత కమ్మిది కోడి పుంజ? 15,000కి రెడ్డి తమరు ఆగిలొచ్చారమ్మగా. ఎదులు కొని వాళ్ళు గుండక్క తోలెంపనాను దేవా. ఎంత రేటు? ఎంత 5,000. ఏమి అంత తక్కువ? మడక పోతాయి బావో చూడరా. 12 కేజీలు ఇస్తారండి కవర్లేకి. ఏంటివే అయినా సరే ఎవరి దగ్గర తోలిచ్చావు ఎద్దులు? వద్దు మనం ఒకరి దగ్గర ఎందుకప్పా. నేనే తోలంపినా. అవునా? ఆయన ఎద్దుల వేరం వచ్చేటప్పుడు నా భార్య దొరసాని నాకు ఎలా ఎద్దుల వేరం వెళ్తున్నారు కదా. అవునవును. చిన్న కుమారుడు ఎంగళకి పెళ్లి కాలేదు. ఎద్దులు కుదిరిన తర్వాత అక్కడ ఒక పెళ్లి సంబంధం చూసుకోరమ్మని చెప్పింది. ఇట్టి పాల్గొండ 16,000 తిరిగినా మనకు కావాల్సిన తక్కటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చూసుకొని అవును తక్షణమే ఒళ్ళగొండకైనా చేరి వెళ్దాం దేవా. అలాగనే పాల్గొండలో ఉన్న 16 తిరిగినా నా కుమారునికి పెళ్లి సంబంధం కుదిరినాము కదా. అలాగనే సకల మంగళ వీధికొస్తాడు రాఘవలారే బాపన వీధి లోపల పోతాడు రాఘవలారేండి. బాపన వీధి లోపల వస్తాడు రెడ్డి కర్ణలా ఉన్న వీధిలో పోతాడు రాఘవలారేండి. ఇలా పాలకొండ 16 వీధులు నేనే తిరిగాను అలారి వాడ. పాలకొండ 16 వీధులు పాలకొండలో 16 తిరిగి రాగిమణి రచ్చకాడుకులు తీరే సమయం ఉంది. తూర్పు మార్గమును చూడగా ఎవరో దేవత మనకు ఎదురుగా వచ్చినట్టున్నది. ఆ దేవత దగ్గరికి రాని అలాగే పూజలు గావించుకుని విసారిపోతాము దేవా. వార వార వరమనాడే ఎంత
పార్వతి పరమేశ్వరులైన ఎదురు నిలిచినారా తలారి వాడా ఇలా ఎదురు వచ్చిన దేవతకైనా పూజలు చేయరా తలారి వాడా ఇలా ఎదురుగా వచ్చి నిలిచి ఉన్న దేవత చూడటానికి పార్వతీ పరమేశ్వరులుగా దిగవచ్చినట్టు నాగలోకము నుంచి నాగేంద్రుడు దిగవచ్చినట్టు ఉన్న ఈ దేవతకు తక్షణమే పాల్గొండ ప్రజలకు భక్తి విలువ ఏమో తెలియదు కాబట్టి ఆ పాల్గొండ ప్రజలకు భక్తి విలువ ఏమిటో అలాగే మనం పూజలు చేసి వివరించేద్దాం రా. అనురాగం గగనాలలో ఆగింది కన్నీటి వాన మెరిసింది ఒక ఇంద్రధనువు విరిసింది నాలోనే అనువనువు నవ్వెను నాలో జాజిమల్లి నవ్వెను నాలో పాలవెల్లి తలతలలాడెను నా ముంగి ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి తలతలలాడెను నా ముంగి ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి నాశలు పులకించునా నా పూజలు ఫలించునా నాశలు పులకించునా నా పూజలు ఫలించునా నా పరమే సూపులు నాపై అమృతధారలై కురిసెనా అమృతధారలై కురిసెనా నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి తలతలలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి ఈ చీకటి విడిపోవునా నెల విరబోయునా ఈ చీకటి విడిపోవునా నెల విడిపోవునా నవజీవన బృందావని నా స్వామి నన్ను చేరునా నా స్వామి నన్ను చేరునా నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి తలతలలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో జాజిమల్లి పొంగెను నాలో పాలవెల్లి ఇలా రంగరంగ వైభవంగా చిలకల వంటలో మెరుగునిస్తున్న దేవతకు పూజలు చేశాం. అలాగనే ఎదురు నిలిచిన దేవతకు దండ ప్రమాణం చేసుకుని వెళ్దాం రా. వంగి వంగి దండాలు పెడతాడు పర్లి పర్లి ఓ
ఏమిటి మాయ? దేవతని నమస్కరిస్తే ఆనాడు పాల్గొన్న ప్రజలు దేవతని ఎవరు కూడా చూడలేదు కదా. అవునవును. మనము పూజలు చేసే సమయం ముందున ఇళ్లలో నుంచి బయట వచ్చి ఇలా పక్క నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అడగ విచారించారు. అడుగుతాను. అడవిలోకి ఎండుకొచ్చింటే ఎద్దుల వారం వచ్చిన ఎద్దులు తీసుకొని కొత్త మూసుకొని మళ్ళీ మీ ఓలగొండకి వెళ్ళిపోవాలి కదా. ఎవరు ఆడలేరా? నిండుకున్నారు ఎవరు రారా? రోజు నా బట్ట మా ఊరికి వచ్చి ఆడవాళ్ళు దాన్ని పెడితే నగమా ఇలా ఎవరమ్మా? కొండమ్మ కుదిరి చిన్నమ్మ. అయ్యా ఎక్కడ పోతాను బా? ఖాళీనే వస్తా. విచారించావా? ఒలి ఒలి రణబెట్టి చేతులెత్తి మొక్కినది ఒక దేవత కాదేవా? ఎవరంట? ఆడుది. గౌరవింపగరము తీసుకుపోయినా అడగరా కాలారి వాడ అడగరా అడగరా కాలారి వాడ పెద్దవాడిని గౌరవించకుండా రథము వెనక్కి తిప్పుకోపోయినా అహంకారి. ఎవరు కూతురు అడగరా? ఎవరో కొండమ్మ కూతురు చిన్నమ్మ వారి శనివారం ఒక్క బదులతో మెరునొస్తుండగా మనమే దేవత దండం పెట్టే మానవైనంప. కొండమ్మ కూతురా? అవును. కొండమ్మ అనే పేరు గల్ల వారు పాల్గొండలు ఎంతమంది ఉన్నారు అడుగు? కొండమ్మ ఇద్దరుండ్రంట. మొన్న ఒక ఏం పురిగట్టి కరెంట్ పట్టుకొని చచ్చిపోయింది. పురిగట్టితో కరెంట్ ఉన్నిందా? లైన్ దొక్కా. ఇంకొక ఏం ముందే. అయితే ప్రాణంతో ఉండే కొండమ్మ పుట్టినిల్లు? ఆయమ్మ పుట్టినిల్లు ఒకటి కాదు లేప్ప. ప్రస్తుతానికి పాల్గొండ ఓల్గొండ. ఓహో, అయితే కొండమ్మ అనేవారు ఎవరో కాదు, నా తోడు పుట్టిన చెల్లెలు. నీకు చెల్లెలు ఉందా? అవునరా. ఇంక నువ్వు చచ్చిపోయేది మేలు. ఎలా? చెల్లెలు కూతురు దండం పెట్టినామని మన ఊర్లో తెలిసిందనుకో, మనల్ని ఊర్లోకి రెండు రాయిలతో కొట్టి చంపేస్తారు. సలారి. ఓహో, చెల్లు కుమార్ దండపురం అవమానపడైన ఓలుగొండలో తెలిస్తే సస్తేనేమి బతికితేనేమిరా? చిన్న బలదే. ఇంత మోసము జరగనింకా నా పక్కనే ఉండవు, చిన్న ఉపాయం తెలపలేవా? ఏముంది, 100 రూపాయలు డబ్బులు ఇస్తే 3 రూపాయలు లేకపోతే అంగడి కాడికే 50 రూపాయలు పాలడాయలు 50 రూపాయలు మిక్చర్ తెస్తా. రెండెందుకురా? పాలడాయలు తాగి నువ్వు చచ్చిపో, మిక్చర్ తిని చచ్చిపోతా. నువ్వు చచ్చేదొద్దు, నేను చచ్చేదొద్దు. సచ్చి ఏం సాధించాలి? బ్రతికి సాధించాలి. అందుకే జగ్గెత్తుకోమీంది అప్పుడే. కాదురా, అది వేర్లే. కానీ చిన్న ఉపాయం తెలుపు. దాంతో కూడా చచ్చిపోతారు, నీకు తెలుదా? పంపలు నిలబెట్టేది చెప్పురా, కూల్చేది చెప్పకూడదు. పంపలు నిలబెట్టేదంటే అలనాడు ఎద్దులు వేడవచ్చాడు అమ్మ ఒక మాట చెప్పినది. చిన్న కొడుకు వెంగళరెడ్డి వాము కాలేదని స్వయాన నీ చెల్లెలు కూతురు మేనకోడలు నీ చెల్లెలు కూతురికి మనం పాల్గొండకు వెళ్ళి మనం ఏదో ఒక మాట నమ్మి చెల్లెలిచ్చి మోసానికి మోసం చేసి చిన్న కొడుకు వెంగళరెడ్డికి నీ మేనకోడలు ఇచ్చి వివాహం చేసిన మనం ప్రతీకరణం తీర్చుకోవచ్చు దేవా. తలారి చెప్పు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నా చెల్లెలు కొలిచేది హరిమతము, మేము కొలిచేది శివమతం. మనము కూడా ముత్తినామాలు పక్కన పెట్టి దాసనామాలు తెచ్చి గోవింద నారాయణ వెళ్ళి ఏదో ఒక మాట చెప్పి అవును నమ్మించి బాల నుంచి ఏదో ఒకటి చేసుకొని నువ్వు మాట చెప్పు. నేను 4 మాటలు ఎగే చెప్తా, నా పక్కనే ఉండాల నువ్వు. అయ్యో ఎక్కడ పోతా సొమ్మె, కొంపలు కూల్చేదాన్ని చిన్నగా దాంకున్నావు అనుకో నా చెల్లెలను చూసి. నువ్వేం భయపడదు పద, కొంపలు కూల్చే దాంట్లో ఫస్ట్ మనము. అయితే నీవు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు సీటీలు పాగేటి ఒడ్డున కొలువు తీరను కలిగించాడు నామే పెట్టినాడురా రాఘవలారేంటి
పిల్లల మేడకు చేరవస్తాడు నాగమలారేంటి దేశాయారేంటి నా చెల్లెలు మేడకు వచ్చాము కదా ఎక్కడ నా చెల్లెలు అన్నయ్య అమ్మా చెల్లెలా 10,000 వందనమ్మనయ్య సుఖీబాబు చల్లగా వరదిలేవమ్మా ఆయన మా వదిన దొరసాని గారు అవునమ్మా 7 మంది నీ సుపుత్రులు 6 మంది నీ కోడళ్ళు